పేపర్ స్టేట్మెంట్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అప్లై, చాలామంది అప్లై చేశారు. సో వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు, ఎగ్జామ్ పెట్టారు. ఒక 50% ఫిల్టర్ అయిపోయారు. 50% ఇంటర్వ్యూకి పిలిచారు, అందరినీ ఫిల్టర్ చేశారు. వాళ్ళకి కావాల్సింది ఒకే ఒక మేనేజర్. దే నీడ్ ఓన్లీ 1 మేనేజర్, 1 పోస్టే ఉంది అక్కడ. కానీ ఇద్దరిని సెలెక్ట్ చేశారు. చైర్మన్ దగ్గరికి వెళ్ళారు, కంపెనీ చైర్మన్, మనకు ఒక్కరే కావాలి కదా, ఇద్దరిని ఎందుకు సెలెక్ట్ చేశారు సార్ అని చెప్పారు. సో ఆ టీం చెప్పారు, ఇంటర్వ్యూ టీం చెప్పారు, సార్ వీళ్ళిద్దరు చాలా టాప్ ఉన్నారు సార్, ఇద్దరికి ఈక్వల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. వాళ్ళ ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, పీజీ కావచ్చు. సో దే హ్యావ్ ఈక్వల్ మార్క్స్ అండ్ ఎగ్జామినేషన్ ఆల్సో ఈక్వల్ మార్క్స్. దే ఫుల్ మార్క్స్ వచ్చిన వాళ్ళిద్దరికి. ఇంటర్వ్యూ ఆల్సో దే డిడ్ ఫ్యాంటాస్టికల్ వెల్ సార్, వీ డోంట్ నో హూమ్ టు రిఫ్యూజ్. మాకు అర్థం కావట్లేదు సార్, ఎవరిని తీసేయాలి ఇందులో, ఎవరిని వద్దనని చెప్పాలి. సో మీరు చెప్పండి సార్ ఎవరిని తీసుకోవాలన్నా, చాయిస్ ఈజ్ యువర్స్, యూ సెలెక్ట్. రియల్లీ అరే ఇది చాలా టఫ్. సో వీ విల్ డూ 1 థింగ్. సో మనం ఇద్దరికి అవకాశం ఇద్దాం, బట్ 1 by 1 వీ విల్ గివ్, హూ ఎవర్ డస్ బెస్ట్ వీ విల్ టేక్ దెమ్. ఎవరు బాగా చేస్తే వాళ్ళని తీసుకున్నాం. కంపెనీస్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్ ఆఫ్ రిక్రూటింగ్ ద స్టూడెంట్స్, ఎంప్లాయీస్. వాళ్ళ స్ట్రాటజీస్ ప్రకారం వాళ్ళు రిక్రూట్ చేసుకుంటుంటారు. కంపెనీస్ రిక్రూట్ చేసుకోవడం ఉద్యోగాలు ఇవ్వడం అనమాట. సో దేర్ కంపెనీ వాజ్ షూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, షూస్ తయారు చేసే కంపెనీ అది. వాళ్ళకి మేనేజర్ కావాలి. సో ఒకరిని పిలిచారు ఫస్ట్, దే కాల్డ్ ఏ అనే వ్యక్తిని పిలిచి, మనది షూ తయారు చేసే కంపెనీ, యు నో ఇట్, నువ్వు ఈ షూ నువ్వు ఒక ఐలాండ్కి వెళ్ళాలి, అంటే దీవి అనమాట. నువ్వు ఫస్ట్ ఐలాండ్కి వెళ్ళు, అక్కడికి వెళ్ళి స్టడీ చేయి మొత్తం, యూ స్టడీ ద పీపుల్, మనకి ఎన్ని షూ కావాలో మాకు ఆర్డర్ చెప్పు, మేము తర్వాత మీకు పంపిస్తాం. అండర్స్టూడ్ అంటే అండర్స్టూడ్ సార్, అంతేనా, అంతే, యు గో. సో నెక్స్ట్ మార్నింగ్ ఈ వెంట్ టు ద ఐలాండ్కి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. అక్కడికి వెళ్ళేసరికి అందరికీ అక్కడ ఎట్లా ఉన్నారంటే దే ఆర్ బార్బేరియన్స్, అంటే వాళ్ళు నాట్ సో మచ్ సివిలైజ్డ్. వాళ్ళు చక్కగా యూనిఫామ్సే చక్కగా లేవు, వాళ్ళకు డ్రెస్సెస్ చక్కగా లేవు, అసలు ఒక్కడికి చెప్పులు కూడా లేవు, నాట్ ఈవెన్ స్లిప్పర్స్, ఒక్కడికి స్లిప్పర్స్ కూడా లేవు. మరి మొత్తం తిరుగుతాడు. దాదాపు ఒక 2000-3000 పీపుల్ ఉంటారు అక్కడ, కానీ ఒక్కడు కూడా నోబడీ ఈజ్ వేరింగ్ చెప్పల్స్. సో వాడు వెంబడే మేనేజర్ ఫోన్ చేస్తాడు, అక్కడ చైర్మన్కి ఫోన్ చేస్తాడు, సార్ నేను మాట్లాడుతున్నాను, చెప్పు బాబు. సార్ మీరు ఎక్కడికి పంపించారు సార్, వీళ్ళంతా బార్బేరియన్స్, ఒక్కరికి కూడా యూనిఫామ్ డ్రెస్ వేసుకోవడమే సెన్సే లేదు చక్కగా, ఎవరికి చెప్పులే లేవు చక్కగా, ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఎవ్వడికి చెప్పులు వేసుకునే అలవాటే లేదు, వాళ్ళకిలా నేను షూ అమ్ముతాను సార్, నాట్ పాసిబుల్ విత్ మీ. అది వాళ్ళకి షూ అసలు కొనలేరు సార్, వాళ్ళు అమ్మితే తీసుకోలేరు వాళ్ళు. ఓకే అంతేనా, అంతే బాబు, యూ కమ్, నువ్వు వచ్చేసే బాబు, యూ కమ్ బ్యాక్. అండ్ దే కాల్డ్ బి, సెకండ్ క్యాండిడేట్ని పిలిచారు. సేమ్ థింగ్ బాబు, ఇక్కడికి వెళ్ళి యూ గో దేర్ అని చెప్పాడు. సో సెకండ్ క్యాండిడేట్ నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళాడు. సిచ్యువేషన్ ఏమైనా మారుతుందా, ఏం మారలేదు, సేమ్ సిచ్యువేషన్. సో అక్కడికి వెళ్ళాడు, ఈవినింగ్ వరకు తిరిగాడు, కాల్ చేశాడు చైర్మన్కు, సార్ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ సార్, ఇక్కడ జనాలకు ఏం తెలియదు సార్, దే డోంట్ నో హౌ టు వేర్ డ్రెస్సెస్ ఆల్సో, దే డోంట్ నో హౌ టు వేర్ చెప్పాలి ఆల్సో. నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాను సార్, ఐ విల్ ఎడ్యుకేట్ దెమ్, బట్ ఐ విల్ టేక్ టైమ్ 1 month, ఐ విల్ ఎడ్యుకేట్ అండ్ టెల్ ద కంఫర్ట్ ఆఫ్ వేరింగ్ చెప్పల్ అండ్ షూ, అండ్ దే విల్ రియలైజ్ one day సార్, అండ్ యూ వెయిట్ ఫర్ దట్ డే. ఆఫ్టర్ 1 month యూ సెండ్ 2 loads of lorry shoes, I will sell all of them sir. Now my question is, if you are in the place of chairman, మీరు ఎవరికి ఉద్యోగం ఇస్తారండి, ఫస్ట్ వన్కి ఇస్తారా, సెకండ్ వన్కి ఇస్తారా? మీరే చైర్మన్, కంపెనీకి కొన్ని 100 కోట్లు పెట్టుబడి పెట్టారు, కంపెనీ పెట్టారు, మీరు ఎవరికి ఉద్యోగం ఇస్తారు? ఉద్యోగం మాత్రం సెకండ్ వన్కి ఇస్తా అంటారు, మనం మాత్రం ఫస్ట్ వన్ లెక్క ఉంటున్నాం. లైఫ్లో మనం ఉండడం ఫస్ట్ వన్ లెక్క ఉంటున్నాం, ఉద్యోగం మాత్రం సెకండ్ వన్కి ఇస్తున్నాం. సో ఉద్యోగాలు సెకండ్ వన్ టైప్లో ఉన్న వాళ్ళకే వస్తాయి. అది ఏ కంపెనీ అయినా కావచ్చు, ఈవెన్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఆర్ ఎనీ ఎంఎన్సీస్ ఆర్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అయినా కావచ్చు. సో వాట్ మ్యాటర్స్, చుట్టూ ఉన్న పరిస్థితులు ఎవ్వడికి మారవండి, అందరు సేమ్ సిచ్యువేషన్. వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఈస్ హౌ యూ టేక్ ద సిచ్యువేషన్ ఇన్ టు యువర్ బ్రెయిన్, హౌ యూ రియాక్ట్ టు దట్ సిచ్యువేషన్. ఉన్న పరిస్థితికి నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు అనేదే నీ లైఫ్. అందరికి అదే ఊరు ఉంటుంది, ఒకడు మాత్రం సంతోషంగా ఉంటాడు, ఒకడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. అందరికి అదే స్కూల్ ఉంటుంది, ఒక అమ్మాయి మాత్రం ఏడుస్తూనే ఉంటుంది, మా అమ్మ ఎప్పుడు వస్తుందో అని. ఒక అమ్మాయి మాత్రం కాన్సన్ట్రేట్ చేస్తుంటుంది స్టడీస్ మీద. ఒకటే సిచ్యువేషన్, నో బడీ విల్ బీ హ్యావింగ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ప్రతి ఒక్కడికి అదే సిచ్యువేషన్ అండి.
కానీ మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు సిచ్యువేషన్కి? ఇలా సిచ్యువేషన్ ఏంటి? యూ హ్యావ్ టు కన్ఫ్రంట్ అండ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. అండ్ హౌ మెనీ ఆఫ్ యూ కేమ్ ఫార్వర్డ్ అండి? అండ్ వాట్ ఈస్ ద ఎక్స్ట్రా దట్ ది సిక్స్ స్టూడెంట్స్ హ్యావ్? నథింగ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాటిట్యూడ్. మీరు ఫస్ట్ 10th క్లాస్లో ఫస్ట్ లెసనే అది. నేను 10th క్లాస్ చెప్పేటప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, లైఫ్లో ఈ లెసన్ మీకు చక్కగా అర్థమైతే జీవితంలో మీకు ఏ లెసన్ అర్థం కాదనిపిస్తుంది. తర్వాత నాకు ఇయర్ అంతా అయిపోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఏ లెసన్ అర్థం కాలేదని అర్థమైంది. సో ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఇన్సల్ట్ ఏం చేయట్లేను, బట్ ఐ వాంట్ టు ఇన్స్పైర్ ఎవ్రీబడి. మనం ఇక్కడికి రావాలండి, మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడే నేర్చుకోవాలి. తర్వాత చూసుకుందాం సార్, ఈ లక్ష్మీనారాయణ స్వామి తర్వాత చూద్దాం సార్, తర్వాత మన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది, తర్వాత చూసుకుందాం, ఏముంటుంది రా చూసుకోను. దిస్ ఈజ్ నాట్ 10th క్లాస్ అని చెప్పాను నేను ఫస్టే. దిస్ ఈజ్ నాట్ 10th క్లాస్. 10th క్లాస్ అంటే ఎట్లో జరిగిపోయింది, సరే సమ్హౌ వి కంప్లీటెడ్. బట్ దిస్ ఇస్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ కంప్లీట్గా. మ్యాథ్స్ స్పెల్లింగ్, ఫిజిక్స్ స్పెల్లింగ్, కెమిస్ట్రీ స్పెల్లింగ్ చక్కగా రాయడం రావాలి ఫస్ట్. సో ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ వన్, బట్ ఐ వాంట్ టు గివ్ సమ్ ఇన్సైట్స్ రిగార్డింగ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నువ్వు ఎంత కాదన్నా, ఏది కాదన్నా, టుడే ఇంగ్లీష్ ఈజ్ రూలింగ్ ద వరల్డ్. ఇంగ్లీష్ ఈజ్ విండో టు ద వరల్డ్ ఆఫ్ నాలెడ్జ్. నీకు తెలివి రావాలంటే లాంగ్వేజ్లో ఎక్కువ బుక్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నాయి. యూ హ్యావ్ టు రీడ్ దెమ్. ఇన్ ఆర్డర్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ యూ నీడ్ లాంగ్వేజ్. యూ హ్యావ్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ, వెరీ కాన్ఫిడెంట్. చాలామందికి మాట్లాడడంలో తప్పుపోతుంది సార్, భయం అవుతుంది సార్, వాళ్ళ లెక్క మాట్లాడలేను. వాళ్ళ లెక్క ఎందుకు మాట్లాడతారండి బాబు? నాట్ ఎవ్రీబడి ఈజ్ శరణ్య, నాట్ ఎవ్రీబడి ఈజ్ దీక్షిత, నాట్ ఎవ్రీబడి ఈజ్ అశ్విని. యూ హ్యావ్ యువర్ ఓన్ నేమ్స్, యూ హ్యావ్ యువర్ ఓన్ బ్యాక్గ్రౌండ్, యూ హ్యావ్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, యూ హ్యావ్ యువర్ ఓన్ యాక్సెంట్, యూ హ్యావ్ యువర్ ఓన్ ఇంటోనేషన్, టోన్. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్ అని ముందే చెప్పాను. అందుకనే ఎవరి ఆపర్చునిటీ వాడిదిరా అని చెప్పాను. బట్ ఎనీహౌ, సో ఈరోజు కనుక నేను జాబ్స్ ఇవ్వదలుచుకుంటే ఎంతమందికి ఇస్తానండి? 6 మెంబర్సా? 7 మెంబర్స్కి ఇస్తా. ఇంకొకరు ఒకరు